హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ నుంచి పశ్చిమ వైపు ప్రవహించే నదుల గురించి తెలుసుకుందాం. ఈరోజు టాపిక్ ఏంటి? పశ్చిమ వైపు ప్రవహించే నదులు అనమాట. ఏ ఏ నదులు పశ్చిమ దిశగా ప్రవహిస్తూ ఉంటాయి, వాటిని కోడ్ ద్వారా తెలుసుకుందాం. మీకు అందరికీ సినిమా యాక్టర్ బాగా గుర్తుంటుంది. రీసెంట్గా కూడా మనకి సమంత పేరు గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? సమంత. ఈ పేరును గుర్తుపెట్టుకోవడం వల్ల పశ్చిమ వైపు ప్రవహించే నదులను మనం ఈజీగా తెలుసుకుంటాం. మా పాన్ ఇండియా కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ కోడ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సమంత. స అంటేనేమో సబర్మతి, మా అంటే మహి, నా అంటే నర్మదా, టియా అంటే తపతి. సా అంటేనేమో సబర్మతి, మా అంటే మహి, ఎన్ అంటే నర్మదా, టియా అంటే తపతి. ఇవి మనకి పశ్చిమ వైపు ప్రవహించే నదులు. దీని కోడ్ వచ్చేసి ఏంటి? సమంత. సమంతలో ఏముంది మనకి? శబర్మతి నది, మహి నది, నర్మదా, తపతి నదులు. ఇవి మనకి ఏ వైపుగా ప్రవహిస్తూ ఉంటాయంట? పశ్చిమ వైపుగా ప్రవహించే నదులు అన్నమాట. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. చూడండి, సెకండ్ టాపిక్ ఇండియన్ జాగ్రఫీ నుంచి భూ పరివేష్టిత రాష్ట్రాలు ఏంటి? భూ పరివేష్టిత రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. వాటి కోడ్ ఏంటి? తేజ సీఎం కోసం హర్యానా వెళ్ళాడు. తేజ అనేది మీకు ఎట్లా గుర్తు రావాలంటే, మనకి బిగ్ బాస్ ప్రీవియస్ సెక్షన్లో మనకి టేస్టీ తేజ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. తేజ ఫుడ్ ఎక్కువ తింటాడు, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. తేజ సీఎం కోసం హర్యానా వెళ్ళాడు. తే అంటే తెలంగాణ, జా అంటే జార్ఖండ్, సి అంటే ఛత్తీస్గఢ్, ఎం అంటే మధ్యప్రదేశ్, హర్యానా. ఎక్కడికి వెళ్ళాడంట? హర్యానా. ఇవేంటి? భూ పరివేష్టిత రాష్ట్రాలు. ఎలా గుర్తుపెట్టుకున్నాం? తేజ సీఎం కోసం హర్యానా వెళ్ళాడు. తే అంటే తెలంగాణ, జా అంటే జార్ఖండ్, సి అంటే ఛత్తీస్గఢ్, ఎం అంటే మధ్యప్రదేశ్, హర్యానా అంటే హర్యానా రాష్ట్రం. ఓకేనా? ఇవి భూ పరివేష్టిత రాష్ట్రాలు అన్నమాట. సింపుల్ కోడ్ తేజ సీఎం కోసం హర్యానా వెళ్ళాడు. ఇది గుర్తుపెట్టుకుంటే ఆ రాష్ట్రాలు మీకు గుర్తుండటం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? ముందు సెక్షన్లో పశ్చిమ వైపు ప్రవహించే నదులు చెప్పుకున్నాం. ఆ నదులకి కోడ్ ఏంటి? సమంత. దాంట్లో ఏమొచ్చినాయి? ఆ నదులు శబర్మతి, మహి, నర్మదా, తపతి. ఇవి మనకి పశ్చిమ వైపు ప్రవహించే నదులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్